ఫ్రెండ్స్ మీ ఫోన్పే కనుక సేఫ్గా ఉండాలి, మీ పేమెంట్స్ కనుక సెక్యూర్గా ఉండాలి, మీ ఫోన్పేని ఎవ్వరు ఉపయోగించకుండా చేసుకోవాలి అంటే కంపల్సరీగా మీరు ఈ సెట్టింగ్స్ అయితే వేసుకుని ఉండాలి. అంతేకాకుండా ఈ చిన్న ట్రిక్స్ అయితే చెప్తాను అనమాట. ఒక 2 ట్రిక్స్ అయితే చెప్తాను. వాటి వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు ఫోన్పే కనుక డైలీ యూజ్ చేస్తున్నట్టు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు మీ ప్రొఫైల్ సింబల్ అయితే కనబడుతూ ఉంటుంది. దాన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రెస్ అయితే చేసుకున్న తర్వాత ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. కొద్దిగా అంతా కిందికి ఈ విధంగా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడనే మీకు సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. సో ఇట్లా స్క్రోల్ చేసుకుంటారు కదా, ఇక్కడనే మీరు చూడొచ్చు ఒక తాళం గుర్తుతోని సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని మనం ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే బయోమెట్రిక్ అండ్ స్క్రీన్ లాక్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కంపల్సరీగా ఇది ఎనేబుల్ చేసుకుంటేనే ఎవరు మీ ఫోన్ పేని ఓపెన్ చేయరాకుండా అయితే ఉంటుంది. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసి మీ హిస్టరీ కానీ మీరు ఎవరికి పేమెంట్స్ పంపిస్తున్నారు, ఎవరి నుంచి మీకు పేమెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి చెక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఒక లాక్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇంకో ప్రైవసీ సెట్టింగ్ కిందనే మీకు కనబడుతుంది కదా, చేంజ్ పాస్కోడ్ అని చెప్పేసి, దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీనివల్ల మనకి ఇంకో అడిషనల్ బెనిఫిట్ ఏంటిది అంటే, మనం ఈ విధంగా సెటప్ చేసుకున్నాం అనుకోండి, వేరే ఫోన్లో ఎవరు లాగిన్ చేయడానికి ఆస్కారం అయితే ఉండదు అన్నమాట. డైరెక్ట్ మనకే తెలుసు కాబట్టి ఈ కోడ్ని ఈ విధంగా మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు. స్క్రీన్ లాక్ కాకుండా డైరెక్ట్ ఒక పిన్ టైప్లో మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఉన్నట్టయితే, అది మర్చిపోయినట్టయితే కూడా ఇక్కడ మీకు ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి చిన్నగా మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసి మళ్ళీ కొత్తది కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు సెటప్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 ట్రిక్స్ అని చెప్పేసి చెప్పినా కదా, 2 ట్రిక్స్ ఉపయోగపడేటి. అవేంటి అంటే, ఇక్కడ మీకు బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ టు స్కాన్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మనం ప్రెస్ చేసుకొని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే, మీరు ఫోన్ పే ఓపెన్ చేసిన తర్వాత ఊకే స్కానర్ అని చెప్పేసి ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కడన్నా షాప్ల పోంటి కానీ ఎక్కడైనా సరే, డైరెక్ట్ మనం ఫోన్ని ఇట్లా షేక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ మీరు ఈజీగా పేమెంట్స్ అనేది ఫాస్ట్గా అయితే చేయొచ్చు అనమాట. ఇట్లా ఈ షేక్ టు స్కాన్ అనే ఫీచర్ అయితే మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ట్రై అయితే చేయండి. నెక్స్ట్ ఇట్లా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకో ట్రిక్ ఏంటిది అంటే, ఈ విధంగా మీరు ఏదన్నా ఖాళీ స్పేస్ ఉన్న యాప్లు లేకుండా స్క్రీన్లకు అయితే వచ్చేసేయండి. ఆ స్క్రీన్ మీద ఒక 2-3 సెకండ్స్ అయితే హోల్డ్ చేసి అయితే పట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు వెడ్జెట్స్ అని చెప్పేసి మిడిల్లో ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, వెడ్జెట్స్. దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగా మీకు మొబైల్లో ఉన్న అన్ని షార్ట్ కట్ కీస్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఈ విధంగా కిందికి లాస్ట్ వరకు స్క్రోల్ చేస్తే ఫోన్ పే ఉన్న వరకు ఇక్కడనే మీకు ఫోన్ పేకి సంబంధించిన షార్ట్ కట్ కీ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, స్కానర్ తోని సింబల్ తోని, దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుంది అంటే, ఇక్కడ మీకు డైరెక్ట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత చూపెడతా, దాన్ని ప్రెస్ చేస్తే మనకు హోమ్ స్క్రీన్లకు అయితే వచ్చేస్తుంది. దీన్ని మనం ఎక్కడన్నా ప్లే చేసుకోవచ్చు. దాన్ని ఈ విధంగానైతే మీరు లెఫ్ట్ కంటే లెఫ్ట్కి, రైట్ కంటే రైట్కి అయితే పోతుంది. హోమ్ స్క్రీన్ పైన ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మీరు సెటప్ అయితే చేసుకున్న తర్వాత దాని మీద మనం ప్రెస్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఫోన్పే ఓపెన్ చేయకున్నా సరే మన స్కానర్ అయితే డైరెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటిది, అక్కడ మొబైల్ డేటా ఎనేబుల్ చేసుకొని దీన్ని ప్రెస్ చేసి డైరెక్ట్ ఇక స్కానర్ ఓపెన్ తర్వాత మీరు ఆ స్కానర్ స్కాన్ చేసి ఎక్కడైనా షాప్ల పొంటి కానీ ఎక్కడైనా స్కాన్ చేసేసి ఇక మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు తెలిసిందే తర్వాత ముచ్చట. ఇట్లా ఈ ఫోన్ పేలో ఈ సెట్టింగ్స్ అయితే మీకు వర్కౌట్ అయితే అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పినా, సెక్యూరిటీ సెట్టింగ్ చెప్పినా, అంతేకాకుండా ఈ ట్రిక్స్ ఉన్నాయి కదా ఉపయోగపడేటి, ఇవి కూడా చెప్పినా, మీకు నచ్చిన వాటిల్లో ఏదైనా సరే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మ్యాండేటరీ, మీకు తెలుసుకోవాల్సిన ముచ్చట్లు ఇవి, మీరు ఒకవేళ ఫోన్ పే కనుక వాడుతున్నట్టయితే.